పశ్చిమ ఆసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భయానక రూపం దాల్చడం ఆందోళనకరం. ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే వేల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. ఆధునిక ఆయుధాలతో సాగుతున్న ఈ విధ్వంసం మానవాళి మనుగడకే ముప్పుగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ ప్రవాహం కేవలం ఆ ప్రాంతానికి పరిమితం కాలేదు. క్రూడాయిల్ సరఫరాలు అంతరాయం కలిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా ఆసియా దేశాలపై మన దేశంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తగిన చర్యలు చేపట్టాలని ఈ సభ ద్వారా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. యుద్ధ ప్రభావం కనపడుతుంది. తెలంగాణతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ నివాసం ఉంటున్నారు. యుద్ధ ప్రభావంతో మన దేశానికి వచ్చే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాసుల సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. పలువురికి ఉపాధి కరువు అవుతుంది. యుద్ధం రోజు రోజుకు విస్తరిస్తూ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఏ కాలంలోనైనా యుద్ధం వినాశకారి. ఇది అపార ప్రాణ ఆర్థిక నష్టాలు దారితీస్తుంది. కాబట్టి పశ్చిమ ఆసియాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ దాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి పరిడవెళ్లాలని ఈ సభ ఆకాంక్షిస్తుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది.